సో ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ వచ్చేసి ఫైర్ అండ్ స్మోక్ అనే పేరుతో మనకు వచ్చింది. సో అంటే అగ్ని ప్రమాదాలకు సంబంధించిన ఆర్టికల్, అందుకోసం ఫైర్ అండ్ స్మోక్ అనే పేరుతో మనకు కనిపిస్తుంది. స్ట్రక్చర్స్ ఇన్ కంజెస్టెడ్ సిటీస్ మస్ట్ బి మేడ్ ఫైర్ సేఫ్టీ కంప్లైంట్. కంజెస్టెడ్ సిటీస్, ఇరుకిరుగ్గా ఉన్న సిటీస్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఫైర్ సేఫ్టీ కంప్లైంట్గా ఉండాలి, అంటే ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసేలాగా ఉండాలి అని దాని మీనింగ్. 14 people, 2 of them children, were killed and 13 injured in a hotel fire in the Mechua market area of Burra Bazaar in central Kolkata on Tuesday. సెంట్రల్ కోల్కతాలో మనకి 13 మంది చనిపోయారు. 13 మంది ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడం అనేది జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు జరుగుతోంది ఇలాగా, ఏ నార్మ్స్ ఫాలో అవ్వట్లేదు, అవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఈ ఆర్టికల్లో ఇచ్చారు. ద ఫైర్ ఇంజన్స్ హ్యాడ్ ట్రబుల్ యాక్సెసింగ్ ద కంజెస్టెడ్ ఏరియా. అండ్ ఫైర్ ఇంజన్స్ వెళ్ళాయి, కానీ ఆ ఏరియాని యాక్సెస్ చేయడం కూడా కష్టమైంది. కంజెస్టెడ్ అంటే బాగా ఇరుకిరుగ్గా అని అర్థం. ఇట్ అపియర్స్ ఎట్ అగైన్ దట్ మెనీ ఆఫ్ ద విక్టిమ్స్ వర్ అస్ఫిక్సియేటెడ్ అంటే అర్థం ఏంటమ్మా, ఊపిరాడక చనిపోయారు. అంటే పొగ ఎక్కువైపోయి ఊపిరాడక చనిపోవడాన్ని మనం అస్ఫిక్సియేషన్ అంటాం, ఊపిరాడకపోవడం. స్మోక్ ఈజ్ యాజ్ మచ్ ఎ డెడ్లీ కిల్లర్ యాజ్ ద ఫ్లేమ్స్ దెమ్సెల్వ్స్. అంటే అగ్ని ప్రమాదం వల్ల చనిపోయారని కాదు ఇక్కడ, కానీ ఇరుక్కుపోవడం వల్ల ఆ పొగల్లో ఊపిరాడక చనిపోయారు చాలామంది. స్మోక్ క్విక్లీ రైజెస్ అప్ అండ్ ఎస్కేప్ వుడ్ రిక్వైర్ రీచింగ్ ద బాటమ్ ఏరియాస్ ఆఫ్ ద బిల్డింగ్. స్మోక్ చాలా తొందరగా రైజ్ అయిపోతుంది. సో ఎస్కేప్ అవ్వాలంటే బాటమ్ ఏరియాస్ ఆఫ్ ద బిల్డింగ్ మనం రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ద 6-story హోటల్ హ్యాడ్ ఓన్లీ 1 stairway. ఈ 6 ఫ్లోర్ల బిల్డింగ్కి ఒకటే స్టేర్వే ఉంది. అండ్ ద ఫైర్ దట్ బ్రోక్ అవుట్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ కట్ ఆఫ్ ఎస్కేప్. సో ఫస్ట్ ఫ్లోర్లో ఫైర్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇంక ఎస్కేప్ అవ్వడం కుదరదు, ఎందుకంటే కిందకి రావాలి. ఫైర్ ఏమో స్మోక్ పైకి వెళ్తుంది, పైనుంచి కిందకి రావాలంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఫైర్ వచ్చింది కాబట్టి మనకి పని అవ్వలేదు. 1 person డైడ్ ఆఫ్టర్ జంపింగ్ ఫ్రమ్ ద బిల్డింగ్. ఒకడేమో పాపం ఫైర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి జంప్ చేసి అక్కడ చనిపోయాడు. that there were no other accessible means of escape is in and of itself a violation of fire safety norms. సో ఇంకా ఏమంటున్నారమ్మా, ఇంకా నో అదర్ యాక్సెసిబుల్ మీన్స్ ఆఫ్ ఎస్కేప్ ఉండదు. ఇంక మరి అంతే కదా, మరి అది ఫైర్ సేఫ్టీ నార్మ్స్ని వైలేట్ చేసినట్టే కదమ్మా. మరి వేరే దారి లేదు తనకి బయటపడడానికి, సో అందువల్ల దూకేసి చనిపోయాడు. ఆన్ థర్స్డే ఏ సిమిలర్ ట్రాజడీ అన్ఫోల్డెడ్ ఇన్ రాజస్థాన్స్ అజ్మేర్, ఏ హిస్టారిక్ టౌన్. థర్స్డే రోజు ఇలాంటి ట్రాజడీ రాజస్థాన్లోని అజ్మేర్లో వచ్చింది. ఇది ఒక హిస్టారిక్ టౌన్. అన్ఫోల్డెడ్ అంటే బయటపడింది, వచ్చిందని అర్థం. ఫైర్ బ్రోక్ అవుట్ in a 5-story hotel in which 4 persons died. Fire broke out in a 5-story hotel. 5 స్టోరీలు అంటే అర్థం ఏంటమ్మా, 5 స్టోరీ అంటే 5 floors హోటల్లో ఫైర్ బ్రేక్అవుట్ అయింది, అందులో 4 చనిపోయారు. సమ్ గెస్ట్స్ ట్రైడ్ టు జంప్ అవుట్ ఆఫ్ ద విండోస్. కొందరేమో విండోస్ నుంచి బయటికి జంప్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఫైర్ ఇంజన్స్ హ్యాడ్ ట్రబుల్ యాక్సెసింగ్ ద కంజెస్టెడ్ ఏరియా. ఫైర్ ఇంజన్స్ అనేవి కంజెస్టెడ్ ఏరియా యాక్సెస్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డాయి, ఎందుకంటే అదంతా ఇరుకిరుగ్గా ఉంది కాబట్టి. డెవస్టేటింగ్ ఫైర్స్ ఇన్ కంజెస్టెడ్ బిల్డింగ్స్ లీడింగ్ టు ట్రాజిక్ లాస్ ఆఫ్ లైవ్స్ అండ్ ప్రాపర్టీ హ్యావ్ బికమ్ ఎ డిస్టర్బింగ్లీ రొటీన్ ఫినామినన్ అక్రాస్ ఇండియా. డెవస్టేటింగ్ ఫైర్స్ అంటే అర్థం ఏంటమ్మా, బాగా విధ్వంసం చేసే ఫైర్స్. కంజెస్టెడ్ బిల్డింగ్స్లో ఇటువంటి నాశనానికి దారితీసే ఫైర్స్ అనేవి లీడింగ్ టు ట్రాజిక్ లాస్ ఆఫ్ లైవ్స్ అండ్ ప్రాపర్టీ. సో లైవ్స్ మరియు ప్రాపర్టీ లాస్కి కారణమైన ఇట్లాంటి ఫైర్స్ అనేవి హ్యావ్ బికమ్ ఏ డిస్టర్బింగ్లీ రొటీన్ ఫినామినన్ అయిపోయి అక్రాస్ ఇండియా. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అవుతుంది. బిల్డింగ్స్ అన్నీ ఇరుకిరుగ్గా ఉంటున్నాయి. సో అడిషనల్ స్టైర్ కేస్ అనేది ఉండట్లేదు, దానివల్ల ప్రాపర్టీ లాస్ అవుతుంది, ప్రాణాలు కూడా పోతున్నాయి. దేర్ అపోజిషన్ లీడర్స్ హ్యావ్ రైట్లీ లిస్టెడ్ అట్లీస్ట్ 8 మేజర్ ఫైర్స్ ఇన్ ద లాస్ట్ decade and a half, starting with the Amri Hospital fire in 2011 that claimed 89 lives. సో 89 మంది ప్రాణాలు బలిగొంది 2011లో వచ్చిన ఆమ్రీ హాస్పిటల్ ఫైర్. ఓకే, లాస్ట్ decade and halfలో అట్లీస్ట్ 8 మేజర్ ఫైర్స్ జరిగాయి గడిచిన
15 ఏళ్లలో 2011లో వచ్చిన ఈ హాస్పిటల్ ఫైర్తో మొదలుపెట్టి సో అందులో 89 మంది చనిపోయారు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ హ్యాస్ స్పోకెన్ అబౌట్ ఎ గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోజన్ ఆఫ్టర్ ద ట్యూస్డే ఫైర్. ఈ ట్యూస్డే ఫైర్ తర్వాత గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోజన్ కూడా జరిగిందని తను చెప్తున్నారు. షీ టూ హ్యాస్ టాక్డ్ అబౌట్ దేర్ బీయింగ్ ఓన్లీ వన్ స్టైర్ కేస్. తను కూడా అక్కడ ఒకటే స్టైర్ కేస్ ఉందనే విషయాన్ని చెప్తోంది. బెనర్జీ హ్యాస్ క్యారెక్టరైజ్డ్ సచ్ ఫైర్స్ యాజ్ యాక్సిడెంట్స్ దట్ కుడ్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్. తను ఏమంటుందంటే ఇది మనం ప్రివెంట్ చేయగలిగే యాక్సిడెంట్స్గా వీటిని ఆవిడ క్యారెక్టరైజ్ చేశారు. ఇవన్నీ మనం జాగ్రత్త పడితే ప్రివెంట్ చేయగలిగే అంశాలే. బట్ ద ట్రాజడీస్ ఇన్ అజ్మేర్ అండ్ కోల్కతా వర్ ఎంటైర్లీ ప్రివెంటబుల్ అండ్ మిటిగేషన్ కుడ్ హ్యావ్ బీన్ ఫార్ మోర్ ఎఫిషియంట్. కాకపోతే ఏం చెప్పామమ్మా, బట్ ద ట్రాజడీస్ ఇన్ అజ్మేర్ అండ్ కోల్కతా వర్ ఎంటైర్లీ ప్రివెంటబుల్. ఇవి కంప్లీట్గా ప్రివెంట్ చేయగలిగే ట్రాజడీసే. మిటిగేషన్ కుడ్ హ్యావ్ బీన్ ఫార్ మోర్ ఎఫిషియంట్. అయితే అంటే అందుకే ఫైర్ వచ్చిన తర్వాత వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలని కాకుండా మిటిగేషన్, అవి రాకుండానే జాగ్రత్త పడి ఉంటే ఓకే ప్రివెంట్ చేసి ఉండాల్సింది. అండ్ మిటిగేషన్ కూడా మనకి ఇంకా మిటిగేషన్ అంటే రెడ్యూస్ చేయడం, దాని ఇంపాక్ట్ని రెడ్యూస్ చేయడం ఇంకా ఎఫిషియెంట్గా జరిగుండే అవకాశం ఉంది. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల జరిగిన ప్రాబ్లం ఇది. మెనీ ఆఫ్ ద ఇండియా సిటీస్ అండ్ ఇన్నర్ సిటీస్ ఆఫ్ ద మెట్రోపాలిసెస్ కంటిన్యూ టు సీ హై వాల్యూమ్ బిజినెస్ యాక్టివిటీస్ బట్ దేర్ సేఫ్టీ ఫీచర్స్ ఆర్ అవుట్డేటెడ్. ఇండియా యొక్క చాలా సిటీస్, ఇన్నర్ సిటీస్లో హై వాల్యూమ్ బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కానీ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా అవుట్డేటెడ్. దే డు నాట్ కంప్లై విత్ కరెంట్ ఫైర్ అండ్ స్ట్రక్చరల్ సేఫ్టీ నామ్స్. ఇప్పుడున్న ఫైర్ అండ్ స్ట్రక్చరల్ సేఫ్టీ నామ్స్తో అవి కంప్లై అవ్వట్లేదు. Fire escapes and emergency exits are non-existent and the structures use highly flammable materials from another era. Fire escapes మరియు emergency exits are non-existent. అవి లేవు. And the structures use highly flammable materials from another era. అంటే ఎప్పుడో పాతకాలం నాటి స్ట్రక్చర్స్ వాడారు. అందులో ఫ్లామబుల్ మెటీరియల్స్ అంటే వెంటనే అగ్గి అంటుకునే మెటీరియల్స్ వాడారు. Unlike other metropolises that have seen some redevelopment of inner cities in recent decades, Kolkata seems to have missed the phase. సో చాలా సిటీస్లో కొంచెం రీసెంట్ రీడెవలప్మెంట్స్ అనేవి జరిగాయి, కానీ కోల్కతా మాత్రం ఇంకా పాత బిల్డింగ్స్ మీద ఆపరేట్ అవుతుంది. ఇమీడియట్ సొల్యూషన్స్ కెన్ ఇంక్లూడ్ మెయింటైనింగ్ లో హైట్ సైడ్ వాక్స్ టు అలో ఫైర్ ఇంజన్స్ టు గెట్ క్లోజర్ టు బిల్డింగ్ ఫ్రంట్స్. సో లో హైట్ సైడ్ వాక్స్ ఉంటే కొంచెం ఫైర్ ఇంజన్స్ దగ్గరికి వెళ్ళి వాటిని అగ్గి ఆపడానికి కూడా అవుతుందని. రెట్రోఫిట్టింగ్ ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ ఇన్ బిల్డింగ్స్. ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ బిల్డింగ్స్కి ఫిట్ చేయడం. రిటార్డెంట్ అర్థమేమో ఫైర్ని ఆపగలిగేవి. And considering the use of retractable metallic staircases to serve as emergency escapes. అంటే మామూలుగా సిమెంట్తో కట్టినవి కాకుండా రిట్రాక్టబుల్ మెటాలిక్ స్టేర్ కేసెస్ని కూడా మనం యూజ్ చేయగలిగితే ఎమర్జెన్సీ ఎస్కేప్స్ కింద అవి రిట్రాక్ట్ అయిపోతాయి, కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు అట్లాంటివి. అవుట్ సైడ్ ద బిల్డింగ్స్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎవాల్యుయేషన్ బై ఫైర్ సేఫ్టీ అథారిటీస్ కేర్ఫుల్గా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఇట్లా కూడా చేసినా మనకి హెల్ప్ అవుతుంది. దెర్ ఇస్ ఆల్సో ఏ కేస్ ఫర్ ఎక్విపింగ్ ఫైర్ ఫైటింగ్ టీమ్స్ విత్ మోర్ బ్రీదింగ్ apparatus. సో మోర్ పర్సనల్ కెన్ రెస్క్యూ పీపుల్ ఇన్ డిస్ట్రెస్. సో ఫైర్ ఫైటింగ్ టీమ్స్ కూడా బ్రీదింగ్ apparatus కూడా ఎక్కువ వాళ్ళకి ఇస్తే సో ఎక్కువ మంది వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అట్లాంటి డిస్ట్రెస్లో ఉన్న పీపుల్ని. ఇన్ సచ్ స్ట్రక్చర్ సిన్స్ దేర్ లిమిటెడ్ యాక్సెస్ రూట్స్ మే బీ స్మోక్ ఫిల్డ్. ఎందుకంటే వాళ్ళకు ఉన్న యాక్సెస్ రూట్సే స్మోక్తో నిండిపోయి ఉంటాయి కాబట్టి వీళ్ళు అదే వెళ్తే వీళ్ళు కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి, వీళ్ళు మనం రెస్క్యూ చేయలేని పరిస్థితులు వస్తాయి. అలా జరగకూడదు అంటే కొంచెం వాళ్ళకి బ్రీదింగ్ apparatus ఇవ్వాలి అని దాని యొక్క అర్థం. సో సమ్మరీ ఇక్కడ ఇచ్చాను. సో ఐ హ్యావ్ సమ్ వర్క్, బయటికి వెళ్ళాల్సి ఉంది, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఈరోజు. మీరు ఒకసారి టకటక ఆన్సర్లు చేసేయండి. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్ ఇన్ ద ఎడిటోరియల్? ఆథర్ యొక్క టోన్ ఏంటి? క్రిటికల్ అండ్ కన్సర్న్. క్లియర్గా తెలిసిపోతుంది, హ్యూమరస్, ఇండిఫరెంట్, ఆప్టిమిస్టిక్ కాదు. సో ప్రాబ్లం ఒక సమస్య గురించి మాట్లాడుతున్నారు కాబట్టి క్రిటికల్ అండ్ కన్సర్న్ అని మనం చెప్పొచ్చు. అలాగే మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ మీరు తీసుకుంటే ఏం చెప్తాం? గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోజన్సా? నో. రీడెవలప్మెంట్ ఆఫ్ హిస్టారిక్ టౌన్స్ షుడ్ బి అవాయిడెడా? నో. రీడెవలప్మెంట్ జరగాలి యాక్చువల్గా. ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ కంజెస్టెడ్ సిటీస్ ఆర్ రేర్ అండ్ అన్అవాయిడబుల్లా? నో. అర్బన్ బిల్డింగ్స్ మస్ట్ బి మేడ్ ఫైర్ సేఫ్టీ కంప్లైంట్ టు ప్రివెంట్ ట్రాజిక్ లాసెస్. ఈ ట్రాజిక్ లాసెస్ నుంచి ప్రివెంట్ చేయాలంటే అర్బన్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఫైర్ సేఫ్టీ కంప్లైంట్ అవ్వాలి, అప్పుడే మనం ఈ లాసెస్ని అవాయిడ్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ సింగిల్ స్టైర్ కేస్ ఇన్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ క్యాజువాలిటీస్. ఎస్, కరెక్ట్. ఒకటే స్టైర్ కేస్ ఉండడం వల్ల మనకి క్యాజువాలిటీస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. రీడెవలప్మెంట్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ ఇన్నర్ సిటీ ఏరియాస్ కెన్ రెడ్యూస్ ఫైర్ రిలేటెడ్ ట్రాజడీ. ఎస్, రీడెవలప్మెంట్ అనేది జరిగితే, మోడర్నైజేషన్ జరిగితే అది ఫైర్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు. ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా ఆర్ మెయిన్లీ కాజ్డ్ బై నెగ్లిజెన్స్ ఇన్ ఎన్ఫోర్సింగ్ సేఫ్టీ రెగ్యులేషన్స్. కరెక్ట్. సేఫ్టీ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్ చేయడంలో నెగ్లిజెన్స్ వల్ల జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోజన్స్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజ్. నో, గ్యాస్ సిలిండర్ ఎక్స్ప్లోజన్స్ మోస్ట్ కామన్ కాజ్ అని ఎక్కడ చెప్పలేదు. సో ఆన్సర్ ఈజ్ 1, 2 and 3 ఓన్లీ.
అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. గవర్నమెంట్ అథారిటీస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ ఫైర్ సేఫ్టీ నామ్స్ ఇఫ్ దే చూస్ టు. వాళ్ళు కావాలనుకుంటే ఫైర్ సేఫ్టీ నామ్స్ని వాళ్ళు ఎన్ఫోర్స్ చేయగలరు. రీడెవలప్మెంట్ ఆఫ్ కంజెస్టెడ్ అర్బన్ ఏరియాస్ ఈజ్ పాసిబుల్ వితౌట్ డిస్ప్లేసింగ్ పీపుల్ని డిస్ప్లేస్ చేయకుండా రీడెవలప్మెంట్ చేయొచ్చు. ప్రొవైడింగ్ బెటర్ యాక్సెస్ అండ్ ఎస్కేప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెన్ రెడ్యూస్ ఫైర్ రిలేటెడ్ క్యాజువాలిటీస్. సో ఫైర్ రిలేటెడ్ క్యాజువాలిటీస్ని మనం ఎప్పుడు తగ్గించగలమమ్మా? ఓకే, వితౌట్ డిస్ప్లేసింగ్ పీపుల్ పాసిబుల్ కాదు, ఇది పాయింట్. మధ్యలోది ఏంటంటే వితౌట్ డిస్ప్లేసింగ్ పీపుల్ మనం రీడెవలప్మెంట్ చేయలేము, అదర్వైజ్ చేయగలుగుతాం. సో ఆన్సర్ 1 and 3 అవుతుంది మీకు. బెటర్ యాక్సెస్ ఎస్కేప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఫైర్ రిలేటెడ్ క్యాజువాలిటీస్ అంటే క్షతగాత్రులు, దానివల్ల దెబ్బతిన్న వాళ్ళు, చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అని అర్థం అన్నమాట. 1 and 3 ఓన్లీ. సో 1 and 3. Argument. Which of the following, if true, would most seriously weaken the author's argument that urban fire tragedies are preventable through better infrastructure and enforcement? సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆర్గ్యుమెంట్ ఆధర్ యొక్క ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తుంది. ఆధర్ ఏమంటున్నారంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ఫోర్స్మెంట్తో ఫైర్ ట్రాజడీస్ని ప్రివెంట్ చేయొచ్చు అంటున్నారు. సో ఫైర్ యాక్సిడెంట్స్ ఆర్ మోస్ట్లీ కాజ్డ్ బై రేర్ అన్ప్రెడిక్టబుల్ న్యాచురల్ ఈవెంట్స్ లైక్ లైట్నింగ్ స్ట్రైక్స్. సో కరెక్ట్. ఇప్పుడు మీకు పాయింట్ ఏంటంటే మ్యాన్ మేడ్ ఫైర్ యాక్సిడెంట్స్ గురించి ఆధర్ మాట్లాడుతున్నారు. అంటే మనం కొన్ని ప్లానింగ్ అన్ని ప్రాపర్గా చేసుకోవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ నుంచి ఎలా తప్పించుకోవచ్చు అని చెప్పారు. కానీ మన చేతిలో లేని రేర్ అన్ప్రెడిక్టబుల్ న్యాచురల్ ఈవెంట్స్ వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగాయి అనుకోండి, వాటికి నువ్వు ఎంత ప్లానింగ్ చేసినా నువ్వు తప్పించుకోలేవు. సో ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఒకవేళ నిజంగా లైట్నింగ్ స్ట్రైక్స్ వల్ల జరిగితే దానికి నువ్వు ఎంత ప్లాన్ చేసినా ఏమీ చేయలేవు. సో అప్పుడు ఆధర్ ఆర్గ్యుమెంట్ వీక్ అవుతుంది. ఆధర్ ఏమంటారంటే మనం ప్రాపర్గా ప్లాన్ చేస్తే అప్పుడు మనం తప్పించుకోవచ్చు అంటున్నారు. కానీ ఇలాంటి న్యాచురల్ ఈవెంట్స్ వల్ల జరిగితే నువ్వు ఎంత ప్లానింగ్ చేసినా తప్పించుకోలేవు. మ్యాన్ మేడ్ ఈవెంట్స్ నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ న్యాచురల్ ఈవెంట్స్ నుంచి నువ్వు తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది. అందుకు ఈ స్టేట్మెంట్ అనేది ఆధర్ యొక్క ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తుంది. అండ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఫర్ దోస్ హు ఆర్ వీక్ ఇన్ ఇంగ్లీష్. సో మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్ క్లియర్ చేసుకోండి.